విశ్లేషణలో ప్రధానంగా హైడ్రా అనేది కొనసాగుతుంది రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, లేకుంటే చెరువులు, కుంటలు, కబ్జాలు, నాలాలు, ఎక్కడైతే ఈ ప్రభుత్వ భూములు వీటన్నిటి నుండి కబ్జా చేసుకొని భారీగా అక్రమ నిర్మాణాలు కట్టబడ్డాయి గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు వాటి వల్లనే చిన్న వర్షాలు వచ్చినా, చిన్న వరద వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ మునిగిపోతుంది. హైదరాబాద్ అనేది తెలంగాణ గుండెకాయ లాంటిది. ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ ఇమేజ్ని హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఈ హైదరాబాద్కు పెట్టుబడులు కావచ్చు, ఈ ఫార్మా సిటీలు కావచ్చు, ఇంకా చాలా వరకు ఇవన్నీ రావడానికి గల కారణం హైదరాబాద్కు ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి. మరి ఇప్పుడు అలాంటి హైదరాబాద్కి పెట్టుబడులు రావాలన్నా, ఇంకా ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్ మారాలన్నా, పర్యాటక కేంద్రంగా మారాలన్నా కూడా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఈ డ్యామేజ్ అనేది ఉండకుండా ఉంటే, వరదలు అనేది రాకుండా ఉంటే ఇంకాస్త ఎక్కువగా పెట్టుబడులు వస్తాయి. ఇక్కడ అందరూ హైదరాబాద్ రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఏర్పడినటువంటి ఈ ఆటంకాన్ని తొలగించాలంటే ఖచ్చితంగా ఈ బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లు, చెరువులు, కుంటలు, నాలాలను ఎక్కడెక్కడ కబ్జాలు జరిగినాయో ఆ కబ్జా ప్లేస్ అన్నింటినీ కాపాడాలి. కాపాడితేనే మళ్ళీ ఈ గతంలో ఏదైతే కాకతీయుల కాలనటువంటి గొలుసుకట్టు చెరువులను ఇప్పుడు రక్షిస్తే వర్షం ఒక దగ్గర పడితే ఆ చెరువులు ఏమంటే మెల్లమెల్లగా అది మూసి నదిలో కలిసి అక్కడ నుంచి ప్రవహించేటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా అవన్నీ కబ్జాలు చేయడం వల్ల ఇప్పుడు డైరెక్ట్ కాలనీలోకి, ఇళ్లలోకి నీరు చేరుతుంది. మూడో ఫ్లోర్ వరకు కూడా వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి మనం హైదరాబాద్లో చూస్తున్నాం. దానికి గల కారణం వీటన్నిటిని కబ్జాలు చేయడం గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్వాహకం. సో వీటన్నిటిని తీసేసి హైదరాబాద్ను మళ్ళీ ఒక మంచి నగరంగా నిర్మించాలంటే వీటన్నిటిని కూల్చివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అందుకోసం హైడ్రాను కూడా ఒకటి ఏర్పాటు చేసి దాని కమిషనర్గా రంగనాథ్ను కూడా నియమించింది. ఆయన కూల్చివేతలో బాగా కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడైతే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, చెరువులు, కుంటలు కబ్జా చేసిన ప్రాంతాలను డిమాలిష్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక జనాలు ఆల్రెడీ లివింగ్లో ఉన్నటువంటి నివసించినటువంటి ఇళ్లను మాత్రం కొంచెం వదిలేసి వాటిని ప్రభుత్వం అనుమతి వచ్చిన తర్వాత మరి వాటిని ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటారు. ఇక ఇప్పుడు సగం కట్టినాయి కావచ్చు, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కావచ్చు, ఇప్పుడు మొదలు పెడదాం అనుకున్నాయి కావచ్చు, లేకుంటే రేకుల షెడ్లు, చిన్న చిన్న పాకలు వీటన్నిటిని కూల్చివేసి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఉన్న పలంగా వీటి మీద ప్రభుత్వం తీసుకునే చర్యల మీద కొంతవరకు నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే భవిష్యత్తులో దీనికి జరిగేటువంటి పరిణామాలు మంచిగా అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఇవి కొంతమందికి నష్టం చేకూరుస్తున్నాయి అనేది వార్తలు మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో అక్కడెక్కడ చూస్తున్నాం. చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు. మేము కొనుక్కున్నటువంటి ఇంట్లో అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పారు. 50 లక్షలు 40 లక్షలు అప్పులు చేసి మేము కొనుక్కున్నాం. మా బిడ్డ పెళ్లిల కోసం ఇక్కడ వేరే దగ్గర అప్పులు చేసి ఇక్కడ రేపు భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని ఉద్దేశంతో మీరు కొనుక్కున్నాం. కానీ ఇప్పుడు పర్మిషన్ లేవంటున్నారు. మరి పర్మిషన్ ఇచ్చింది కూడా గత ప్రభుత్వమే, ఇప్పుడు కూల్ చేసి కూడా ప్రభుత్వమే. ఈ ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్ల మేమెందుకు బలి కావాల్సి వస్తుంది అనేది సామాన్య ప్రజల నుంచి వచ్చినటువంటి ఆవేదన. అయితే ఇది ప్రభుత్వానికి నెగిటివ్ టాక్ తీసుకొస్తుంది అనేది మనం రోజు చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి వాళ్ళ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని రాసుకొచ్చింది, చూద్దాం. హైడ్రాతో వ్యతిరేకత, మారుతున్న ప్రజాస్పందన. ప్రభుత్వానికి నివేదించిన వివిధ శాఖలు దూకుడుగా వెళ్తే చట్టపరమైన సమస్యలు, ఉన్న అనుమతుల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆక్రమణలకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతుల్ని రద్దు చేశాకే చర్యలు చేపట్టాలి. తొలుత చెరువుల సరిహద్దులు లెక్క తేల్చాలి. ఎఫ్టీఎల్లో ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారంపై దీటైన వ్యూహంతో ముందుకెళ్లడం అవసరం. రాజధాని నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా చర్యలపై ఓవైపు ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తుండడం, మరోవైపు బాధితుల నుంచి ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూల్చివేతలపై సమీక్షించుకోవాలన్న సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి. ప్రజాస్పందనపై ప్రభుత్వం వివిధ శాఖల నుంచి నివేదికలు తెప్పించుకోగా పలు అంశాల్ని సూచించినట్టు తెలుస్తుంది. ఇందులో హైడ్రా కూల్చివేస్తున్నటువంటి పలు నిర్మాణాలకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ వంటి సంస్థలు అనుమతులు ఇచ్చాయని, తగిన వ్యవధితో నోటీసులు లేకుండా వాటిని కూల్చిదే చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అనుమతులు చట్టవిరుద్ధమైతే ముందుగా వాటిని రద్దు చేయాలని, చెరువుల ఎఫ్టీఎల్ విషయంలోనూ ముందుగా లెక్కలు తేల్చాలని, ఆ తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని సూచించినట్టు తెలుస్తోంది. పేదలు, మధ్యతరగతి వర్గాలపై దూకుడుగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేది అవసరం ఉందని అభిప్రాయాలు వెల్లమవుతున్నాయి. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ ప్రభావితమయ్యే అవకాశం ఉందనే విషయాన్ని కూడా గుర్తించాలని సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది మనం ఇందాక అనుకున్నట్టుగానే మొత్తానికి ఈ కూల్చివేతలు అనేది, ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇప్పుడు అనుమతి లేకుండా కట్టుకున్న నిర్మాణాలను డిమాలిష్ చేస్తే కొంతవరకు కట్టుకున్న వాళ్ళకి కూడా తెలుసు ఇక్కడ అనుమతి లేవు, అయినా కూడా మేము కట్టుకున్నాం, ఇక్కడ పర్మిషన్స్ లేకుండా కూడా కట్టుకున్నాం కాబట్టి అది ప్రభుత్వ చర్యల్లో భాగంగా వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. కానీ చాలామందికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చి వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు, లేకుంటే అపార్ట్మెంట్లో ఇళ్ళ స్థలాలు కొనుక్కున్నారు. బ్యాంకులు కూడా ఆ ఇళ్లకు లోన్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు బ్యాంకులతో అంత ఈజీగా లోన్లు ఇవ్వవు. చిన్నపాటి అన్ని ధృవపత్రాలు, అన్ని పత్రాలు ఉంటేనే మనకు బ్యాంకు లోన్ ఇస్తాయి. ఒక పేపర్ తక్కువైనా కూడా, ఒక చిన్న డాక్యుమెంట్ తక్కువైనా కూడా లోను క్యాన్సిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. బ్యాంకు నుంచి లోను 40 లక్షలు 30 లక్షలు వచ్చిందంటే మనం తీసుకున్న భూమి ఎంత ఖచ్చితమైందనే దాని మీద కొంత రుజువు అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు హైడ్రా కూల్చివేతల్లో 10% మాత్రమే అక్రమ కట్టడాలు ఉంటే మిగతా 90% కట్టడాలకు సంబంధించి కూడా ప్రభుత్వ అనుమతులు తీసుకున్న బిల్డింగ్లనే కూల్చివేస్తున్నారు. దీంతో దాదాపు చాలా మంది కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధలు పడుతున్నారు, ఏడుస్తున్నారు, సూసైడ్ కూడా చేసుకోనికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు నిజాయితీగా
తెలియకుండానే వాళ్ళ సొంత సంపాదనతోటి అప్పులు చేసుకొని అవన్నీ కొనుక్కున్నారు. దానికి పర్మిషన్లు ఇచ్చిన అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వాళ్ళిద్దరు చేసిన తప్పులకు వీళ్ళని ఎందుకు బలి చేయాలనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసన. కావాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయాలనుకుంటే మీరు ఇప్పటి నుంచి నిర్మాణాలు ఆపండి దానికి సంబంధించిగా. లేకుంటే వీళ్ళకు ఉన్న పరంగా ఎవరు వీరికి అన్యాయం చేశారో వాళ్ళ దగ్గర నుంచి పూర్తి మొత్తంలో డబ్బుని మళ్ళీ రికవరీ చేసిన తర్వాత వీళ్ళకి చేయండి. రేపు భవిష్యత్తులో కూడా ఇట్లనే కూల్చుకుంటూ పోతే కోర్టు నుంచి కూడా ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి, చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం అనే దానిప్పుడు కొంతమంది నుంచి వాదనలు వస్తున్నాయి. మరి దీని మీద ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. మరి ఈ సమాలోచన చేసిన తర్వాత మరి హైడ్రాను ఆపుతుందా లేకుంటే ఇంకా ఇదే దూకుడుగా ముందుకెళ్తుందా అనేది మన భవిష్యత్తులో చూడాల్సి వస్తుంది. మొత్తానికైతే ఈ హైడ్రా పేరుతో ప్రభుత్వానికి నెగిటివ్ అనే టాక్ అనేది వస్తుందట.